కార్మికులు నిరసనకు దిగారు. బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలంటూ వర్కర్లు ఆందోళనకు దిగారు. గోడౌన్లో పనిచేసే వర్కర్లను పనికి రావొద్దని యాజమాన్యం చెప్పింది. రిలయన్స్ గోడౌన్ ఖాళీ చేస్తున్నామంటూ చెప్పడంతో 170 మంది రిలయన్స్ కార్మికులు లబోదిబోమంటున్నారు. రిలయన్స్ కంపెనీలో చేస్తున్నా 2 years నుంచి. ఏదన్నా మాట అడుగుతుంటే టార్గెట్ చేస్తారు. ఏదన్నా బయటకు వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళినా గానీ ఫొటోస్ తీసి గ్రూప్ లో వేయడం అలా ఇలా చేస్తా ఉంటారు. నిన్న టైమింగ్స్ ఏమో 7 to 7 చేపిస్తారు. వర్క్ అయిపోతే ఇంకా చాలా సేపు ఉంచుతారు. లేడీస్ అని కూడా చూడకుండా అలా చేస్తా ఉంటారు. శాలరీస్ పడట్లేదని. నేను ఇక్కడ ఒక 6 months నుంచి చేస్తున్నాను. మాకు జాయిన్ అయినప్పుడు 5 to 8 to 5 అని టైమింగ్స్ చెప్పారు. కానీ ఏ రోజు మేము 5కి వెళ్ళింది లేదు. 1 hour ఎక్స్ట్రానే 6 కానీ 7 కానీ అవుతుంది. ఏ రోజు ఓటీ పడింది లేదు మాకు. అదేను డీసీ క్లోజ్ చేసే ముందు 2 months ముందే చెప్పాలి మేము డీసీ క్లోజ్ చేస్తున్నాను. అలాంటి ఏం చెప్పకూడదు. బయటకు వెళ్ళిపోతున్నానంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు. 2 years నుంచే చేస్తున్నాను సార్. పొద్దున్న ఇక్కడ అందరూ నించొని మాట్లాడితే అప్పుడు ఎవరు స్కామ్ ఆయన పేరు సుదీప్త. ఆయన అడిగితేమో ఆయన ఏమంటున్నారు, ఎక్కడైనా జాబ్ చేసుకోండి ఎక్కడైనా చేసుకోండి అని అంటున్నారు. అలా ఎలా సార్? ఏదైనా తీసేసే ముందు అయితే 3 నెలల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఛార్జీలు కట్టుకోవాలి సార్ అంటే అవన్నీ ఏమైనా మాకు అడిగి తీసుకున్నారా మీరు, లేకపోతే మాకు అడిగి చేస్తున్నారా అని అంటున్నారు సార్. వర్క్ చేసేటప్పుడు మరి టార్గెట్లు చేస్తారు. వాష్రూమ్కి వెళ్ళి 5 నిమిషాలు కూర్చుంటే చాలు. నిన్న 2 అమ్మాయిలకి వాష్రూమ్కి వెళ్ళి అలా వచ్చారని వెంటనే అక్కడ స్పాట్ రిజైన్ పెట్టించి బయటికి పంపించారు. రిలయన్స్ దాంట్లో 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. ఇప్పుడు 2 నెలల సాలరీ మాకు వేయలేదు. మాకు పిఎఫ్ ఈఎస్ఐ అసలు మాకు ఎటువంటి అసలు మాకు పడలేదు. 120, 150, 70 రూపాయలు మాకు పడేది అకౌంట్. అదేమంటే సార్లు అడిగితే వాళ్ళే పాయింట్ చేస్తారు, వాళ్ళే టార్చర్ పెడతారు. ఈవినింగ్ లోపే వేస్తాము మీరు వెళ్ళి డ్యూటీ చేయండి అన్నారు. మేము చేయడానికి మేము ఎక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ